ఎందుకు ఇచ్చాడు కంప్లైంట్, పోలీసులకు ఎందుకు ఇవ్వాలి, అది మన పని కాదు కదా, ఎవరికి ఇవ్వాలో మనం చెప్పం కదా. సరే అయిపోయింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించాలి? ఆ మదన్ మోహన్ని ప్రశ్నించాలి. ఆయన సూ చేస్తే ఎవరిని సూ చేయాలి? ఆ మదన్ మోహన్ని సూ చేయాలి. ఆయన వెళ్ళి కొడితే ఎవరిని కొట్టాలి? ఆ మదన్ మోహన్ని కొట్టాలి. లేదా తిడితే ఎవరిని తిట్టాలి? మదన్ మోహన్ తిట్టాలి. మేమేం చేసామండి? అది పెట్టి బండ బూతులు, అలాంటి బూతులు మరి. అది సో ఇది అంటే దాన్ని ఏమనాలా? దాన్ని ఫ్రస్ట్రేషన్ అనాలా? ఫ్రస్ట్రేషన్ లేకపోతే ఏంటంటే పాపం, అంటే ఆయన ప్రమేయం లేకుండా వచ్చిన గర్భాన్ని గురించి మరి ఆయన్నేమో మరి అంత దారుణంగా ఆయన పేరు ఇన్వాల్వ్ చేసినప్పుడు డెఫినెట్ గా మరి కాస్త ఆవేశం రావటం సహజం. ఎవరి మీద ఆవేశం? ఎవడన్నాడో వాడి మీద రావాలి. అంటే అంటే విజయసాయి రెడ్డి గారు కూడా ఏం చెప్పాడంటే, కనీసం మీరు పబ్లిష్ చేసే ముందు నన్ను అడిగితే నా వెర్షన్ కూడా తీసుకుని రెండు చెప్పుంటే బాగుండేది కదా. ఉమ్, అలా చేయకుండా సాయిరెడ్డి గారు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పి అంటాం నన్ను బాధ పెట్టిందని చెప్పి ఆయన బాధపడ్డాడు. ఉమ్, డెఫినెట్ గా కొంత అర్థం ఉంది ఆయన బాధలో. కానీ ఉమ్, ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఆమె భర్త మదనుడు ఎవరికో ఉత్తరం రాశాడు. ఉమ్, మదన మోహనుడు ఉత్తరం రాశాడు. ఉమ్. అది మీడియాకి ఎలా వచ్చింది? మదనుడే ఇచ్చి ఉంటాడా? అంతే అయి ఉండదు, ఎట్టనే అయి ఉండొచ్చు. కమిషనర్ గారు అయితే ఎవరు? ఉమ్, అది మదనుడే ఇచ్చి ఉండాలి. అంతే. బట్ ఇంత ప్రాచుర్యం రావటం వెనక ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మా పార్టీలోనే ఒకళ్ళిద్దరు ఉన్నారు, ఒకడు ఉన్నాడు దీని వెనక కారకుడు అని కూడా ఆయన అంటం జరిగింది. అది నాకు అదే అర్థం కాలే అన్నాడు. ఎవడాడు అన్నది మీరు ఆలోచించాలి. మీ 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 అంచనా ప్రకారం ఎవరై ఉంటారు? అంటే జనరల్ గా ఇటువంటి సలహాలు ఎవరిస్తారు? వాళ్ళు. అంతేనా? అంటే ఈ ఇష్యూ మొదలైన దగ్గర నుంచి కూడా విజయసాయిరెడ్డి గారికి కనీసం వైసీపీ వైపు నుంచి ఒక్కళ్ళు కూడా రెస్క్యూకు రాలా. యాక్చువల్ గా ఒక రకంగా చెప్పాలంటే నేనే ఆయనకి సపోర్ట్ గా మాట్లాడతాను. ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు?